యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటి అంటే, దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడువా కాదా, దేవుని దృష్టిలో నీవు ధన్యుడువా కాదా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే కీర్తన గ్రంథము 32వ కీర్తన 1వ చరణము, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దృష్టిలో మేము ధన్యులు ఉన్నామా లేదా అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా. ఒకవేళ నాయన నీ దృష్టిలో మేము ధన్యులుగా లేకపోతే నాయన ప్రభా, అటువంటి ధన్యతను పొందుకొని నాయన ప్రభా మేము జీవించగలగడానికి సహాయం దయచేసి కృపను అనుగ్రహింపచేయమని అయినా ప్రభా యొక్క చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి దేవాతి దేవుడు మరి మీరు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు, ధన్యులుగా ఉన్నారా లేదా అనే అంశం ఆయన ఇది నాన్న మనకి తెలియజేస్తాను. అసలే మనం ఎలా ఉన్నాం, దేవుని దృష్టిలో ధన్యతను పొందుకునే వారిగా ఉన్నామా, ధన్యులుగా జీవిస్తే మరి మన యొక్క జీవితంలో ఎలాంటి కృపని పొందుకుంటాం అనేది చూసినట్లయితే, మరి తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన ఎవరైతే అతిక్రమం చేస్తారో, పాపం చేస్తారో, తప్పిదములు చేస్తారో వాటన్నిటినీ మరి విడుదల పొందిన వారు ఎలాంటి వారు అంటే ధన్యులు అని దేవుని వాక్యం అంటే మన యొక్క అతిక్రమములను మనం ఏం చేయాలండి, విడిచిపెట్టాలి. దేవుని దృష్టిలో ధన్యకరంగా మనం జీవించాలంటే మన అతిక్రమములను మనం ఏం చేయాలి, విడిచిపెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి దేవుని దృష్టిలో మనం అతిక్రమం చేసేవారిగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృపని మనము పొందుకోలేమండి. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి, ధన్యులుగా ఉండాలి. మరి ఎలాంటి వారు ధన్యత కలిగినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం అనేది కూడా మరి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచుంది. అయితే ఇక్కడ మరి మన అతిక్రమను మనం ఏం చేయాలండి, పరిహారం చేసుకోవాలి. మరి మన అతిక్రమములను, మన పాపములను పరిహారం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం చేసిన ప్రతి తప్పిదమును మరి అపవిత్రతను సమస్తము దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఉండాలి. అందుకని ఇక్కడ మరి తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అతిక్రమం ఏం చేసుకోవాలండి, పరిహారం చేసుకోవాలి. తన పాపంని ఏం చేసుకోవాలి, పరిహారము చేసుకోవాలి, ప్రాయశ్చిత్తము ఎవరైతే ఇలాగూ జీవిస్తారో వాళ్ళు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఇంకా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత మనం ఏం చేయాలండి, నిర్దోషులని ఎంచబడాలంట. అవును, మనం నిర్దోషులుగా ఉండాలి. దేవుని దృష్టిలో ఏ పాపము చేయకుండా, ఏ తప్పిదములు చేయకుండా, మరి ఏ అపవిత్రత మనలో లేకుండా మనం ఎలా ఉండాలి, ధన్యులుగా ఉండాలి. అలాంటి ధన్యులుగా ఉన్నవారు ఎలాంటి జీవితం జీవిస్తారండి, మంచి జీవితం జీవిస్తుంటారు. దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. దేవుని ఆశీర్వాదాలు అత్యధికంగా మరి మన పట్ల కుమ్మరింపబడుతూ ఉంటుంది. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని కలిగినప్పుడు దేవుడు మనకి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడండి. ఏంటంటే మరి ఎలాంటి వారు ధన్యులంటే, దుఃఖపడేవారు ధన్యులంట. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు దేవుని చేత ఓదార్పు పొందుతారు. ఎలాంటి దుఃఖం అంటే మరి లోకానుసారమైన దుఃఖము కాదు, కానీ ఆత్మానుసారమైన దుఃఖము. అంటే మన జీవితాల్ని, మన బ్రతుకులని సరిచేసుకునే దుఃఖాన్ని కలిగినప్పుడు దేవుని చేత ఓదార్చబడి మరి మనము దేవుని యొక్క ధన్యతను పొందుకునే వారిగా ఉంటాము. ఇంకా ఆత్మలో కపటం లేని వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన ఆత్మ ఎప్పుడు ఎలా ఉండాలండి,
పరసంబంధమైనదిగా ఉండాలి. మరి దేవుని కొరకు ఎదురు చూస్తే ఆత్మని కలిగి ఉన్నప్పుడు మనము ధన్యులమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా ఎవరు సాత్వికులు ధన్యులంట, వారు ఎలాగూ జీవిస్తారు, వారు భూలోకంను స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం. మరి మనం ఎలా ఉండాలండి? సాత్వికంగా జీవించాలండి. ఎప్పుడైతే మనం సాత్వికులుగా ఉంటామో భూలోకంను ఏం చేసుకుంటామండి? స్వతంత్రించుకుంటామంట. మరి దేవుని యొక్క ధన్యతలు ఎలా ఉన్నాయో చూడండి. మరి ఈ లోకంలో మనము ఎంతకాలం జీవిస్తామో, ఎలాంటి జీవితం జీవిస్తున్నా కూడా అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మరి దేవుని దృష్టిలో నువ్వు ధన్యులుగా ఉన్నావా లేదని నిన్ను నీవే ప్రశ్నించుకోవాల్సిన వారమైనా. ఒకవేళ ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఈ లోక సంబంధంలో ఉన్న వాటిని మనం బ్రతికే వారిగా ఉంటే, ఈ లోక సంబంధమైన ఆశలతో మనం జీవించినట్లయితే ధన్యులుగా మనం ఉండలేమండి. ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ధన్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అలాగూ జీవించాలంటే మనలో ఎలాంటి లక్షణం ఉండాలండి? ఆత్మలో కపటం లేని వారిగా ఉండాలి. మరి మన పాపమునికి పరిహారం చేసుకునే వారిగా ఉండాలి. మరి ఇక మన అతిక్రమములు మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటామో అప్పుడు దేవుని చేత ఓదార్చబడతాము. మరి దుఃఖంతో ఉన్నప్పుడు మన దుఃఖాన్ని చూసిన దేవుడు మరి ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని కలిగినప్పుడు మనం ధన్యులమని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని చేత ఓదార్చబడతామంట. మరి సాత్వికంగా మనం జీవించినట్లయితే మనం ధన్యులమంటండి. భూలోకంని స్వతంత్రించుకుంటామంట. ఎలాంటి ధన్యతలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? మన పాపం విడిచిపెట్టాలి, మన అపరాధములు విడిచిపెట్టాలి, మన తప్పిదములు విడిచిపెట్టాలి. మనం చేస్తున్న ప్రతి పాపపు జీవితాన్ని విడిచిపెట్టేవారికి ఉండాలి. ఇంకా నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు. వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారండి? మరి వారు తృప్తిపరచబడతారంటండి. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులంట. మనం నీతి కొరకు మరి అన్నం లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనల్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నాడండి. ఈ లోకంలో మనకి ఎవ్వరు ఆహారము పెట్టినా పెట్టకపోయినా మరి దేవాతి దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తాడు. ఎలాంటి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించినప్పుడు మరి పైనుంచి ఆయన మన్నాను కురిపించాడండి, ఆహారంగా ఇచ్చాడు. బండను చీల్చగా వాళ్ళు నీళ్లు తాగారు. మరి హాగరు కుమారుడు అరణ్యంలో పడినప్పుడు మరి మంచినీళ్ళు చుక్కలేనప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను అలా పడేస్తున్నప్పుడు చూచి మరి ఆ యొక్క తల్లి చేతికి అందించాడండి దేవుడు? ఆ ఎడారిలో మంచినీళ్ళని, నీటి బుగ్గలను పుట్టించిన దేవుడండి. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనము సంతోషించాలి. ఆయన మనకి ఏదైనా కూడా ఇవ్వగలే సామర్థ్యం కలిగిన దేవుడు కదండి. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. మరి నీతి కొరకు మనం ఏం కలిగి ఉండాలండి? ఆకలి దప్పికలైన మరి సహించుకునే వారుగా ఉండాలి. మనము ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితి అయినా, మరి మన ప్రాణం పోయిన పరిస్థితి అయినప్పుడు కూడా మన నీతిని విడిచిపెట్టకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీతి యథార్థతలు కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు తృప్తినిస్తాడండి. ఏదైనా మనం ఏదైనా సాధించినప్పుడు మనకి అదేం చేస్తాం? మన ఇష్టంతో చేసినప్పుడు చాలా కష్టపడి మనం సంపాదించిన లేకపోతే సాధించినా కూడా అది ఆత్మ సంతృప్తిని చేస్తూ ఉంటుంది. అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మరి నేను ఇది సంపాదించుకున్నాననే తృప్తి మనకు కలుగుతుందండి. అలాంటి తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి ఇంకా కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరు కనికరం గలవారు ధన్యులంట. అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేవని ఒక్కసారి మరి మన కనికరం కలిగి జీవిస్తున్నామా? కనికరం అనేది మనలో ఉందా లేదా అనేది మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రతి దానికి మరి మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారు ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి హృదయ శుద్ధి గలవారు అంటండి ధన్యులంట. వాళ్ళు ఎవరిని చూస్తారు? సాక్షాత్తు దేవాతి దేవుణ్ణి చూడగలుగుతారంట. హృదయం ఎప్పుడు ఎలా ఉండాలని? శుద్ధి కలిగి ఉండాలి.
మరి యేసుక్రీస్తు హృదయము ఎంత పవిత్రముగాను ఎంత శుద్ధ హృదయం కలిగి ఉందో మన హృదయము కూడా ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడతామో ఆ కడగబడిన తరువాత మలినమైపోకుండా మరి ఎటువంటి మచ్చ మన మీద లేకుండా ఆ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నప్పుడు దేవుని చూసే కృపా ధన్యత మనకు అనుగ్రహింపబడుతుందండి. అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలండి? శుద్ధపరుచుకోవాలంట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మన హృదయం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. మరి ఇంకను సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడి. ఎవరైతే సమాధానంగా జీవిస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారంటండి. ఎంత ధన్యత అండి! మనం ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో దేవుని కుమారులు కుమార్తెలుగా మనం పిలబడతామంటండి. మనలో సమాధానం ఉన్నప్పుడు మరి దేవుని కుమారులు కుమార్తెలు అనిపించుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. మరి ఇవన్నీ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంతేకాకుండా నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చివరిగా అని చెప్తున్నారు, నీతి నిమిత్తము హింసింపబడుతున్న వారు ధన్యులు, వారు మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నీతిగా జీవించినప్పుడు అనేక హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అన్నిటిని అధిగమించి ఎప్పుడైతే మరి ఆ హింసను మనం భరిస్తామో తట్టుకుంటామో అప్పుడు ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినాన్న ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నారు, నువ్వు దేవుని యొక్క ధన్యతను పొందుకున్నావా లేదా అని. మరి క్రీస్తు యొక్క ధన్యతలు పొందుకునే స్థితిలో మనం ఉన్నామా లేకపోతే లేమా? ఆయన ధన్యులని ఆయన చేత మనం పిలువబడుతున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం ధన్యులుగా జీవించాలంటే మొదటిగా మనం ఏం చేయాలండి? మన అతిక్రమములను మనం ఏం చేయాలి? పరిహారం చేసుకోవాలి. తర్వాత మన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. మరి దేవుని చేత నిర్దోషి అని మనం ఎంచబడిన వారుగా ఉన్నప్పుడు మనం ధన్యులను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ధన్యతలు కృపని మనం పొందుకోవాలంటే ఈ మూడింటిని మనం విడిచిపెట్టాలండి. విడిచిపెట్టిన తర్వాత మరి మరి పరసంబంధమైన వారిగా మరి దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తే ఆత్మానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఓదార్చుతాడండి. మరి ఆకలి దప్పికలు అన్నప్పుడు మనం ఎప్పుడైతే మరి నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనం తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. ఇంకా మరి మనము కనికరం గలవారు దాన్ని ఎప్పుడైతే కనికరాన్ని కలిగి ఉంటామో దేవుని చేతే మనము కనికరింపబడేవారుగా ఉంటాం. ఎప్పుడైతే సమాధానంగా మనం ఉంటామో దేవుని కుమారులని మనం పిలబడతాం. మరి నీతి నిమిత్తము మరి మనం హింసింపబడినప్పుడు దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. మరి సాత్వికాన్ని కలిగి మనం జీవించినట్లయితే మరి భూలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క మరి ధన్యతలండి. అవన్నీ దేవుడు మనకి ఎప్పుడు అనుగ్రహిస్తాడండి? మన పాపములు విడిచిపెట్టాలి, మన అతిక్రమములు విడిచిపెట్టాలి, దేవుని చేత నిర్దోషి అని మనం ఎప్పుడైతే ఎంచబడతామో అప్పుడు వీటన్నిటిని పొందుకుంటాం. కాబట్టి మనము దేవుని చేత మరి ధన్యులు అనిపించుకునే జీవితాన్ని జీవించడానికి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి మరి దేవుని చేత నిర్దోషి అని అనిపించుకునే కృపా ధన్యత పొందుకోవడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ చేత నాయన మేము నిర్దోషులమని నాయన ఎంచబడేవారుగా ఉంటే ధన్యులమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన పాపాన్ని పరిహారం చేసుకునేవారుగా మా అతిక్రమలు విడిచిపెట్టేవారుగా తండ్రి మేము జీవించినట్లయితే నాయన ధన్యులమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మేము ధన్యులుగా ఉంటే నాయన ప్రభా నాయన నువ్వు ఇచ్చే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మేము పొందుకుని తండ్రి ఆత్మానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉండేవారుగా తండ్రి నాయన సమాధానాన్ని కలిగి ఉంటే నీ కుమారులను అనిపించుకునే
నాయన ధన్యత, నాయన హృదయాన్ని శుద్ధి కలిగి ఉంటే తండ్రి నేను చూసే కృప అనుగ్రహిస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన హృదయ శుద్ధి కలిగి నాయన నిన్ను చూచే అనుభవంలోనికి నాయన ప్రభా మేమందరము వెళ్ళడానికి కృప దయచేయమని ఒక చిన్న ప్రార్థన దేన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.